విజయనగరం జిల్లా గణపతి నగర్లోని వైసీపీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. జగన్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, ఈ స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ గా చేయొద్దని. దమ్ముంటే మీరు చేతనైతే మీరే అసెంబ్లీలో తీర్మానం చేయండి. మీరు మాట్లాడుతున్నారు కదా, మేము మంత్రులు మీరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా, మీరు చేతనైతే అసెంబ్లీ తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా చేయొద్దని చెప్పి తీర్మానం చేసి పెట్టమనండి. అత్యాతగా తెలిసి మేము ఏది ఆపేది. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అందరికి చేతనే కాపాడండి. మీరు బీజేపీలో భాగస్వాములు కదా, గొప్పగా మేము 1,72 రాష్ట్రాలు ఇస్తున్నాం. ఒక్కొక్క వాళ్ళకి కావాల్సిన హక్కు అది. 1,72 స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే నువ్వు ఇచ్చిన ముష్టి లేదు అక్కడ. కానీ దానికేమో ఏం చెప్తున్నారు ఆయన. అలాగే ఈరోజు సున్నా వడ్డీ లేదు, డ్వాక్రా గ్రూపులేమో విలువలు ఆడిపోతున్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మోసపోయామనే ఆలోచన ఈరోజు ఆడవాళ్ళలో ఉంది. ఈరోజు ఇంకా ఫ్రీ బస్ అయితే ఈరోజు